విపరీతమైనటువంటి అలజడి చెందుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పేరెంట్ ఉన్నారు, హిమబిందు గారు. హిమబిందు గారు నమస్తే అండి. మార్నింగ్ అండి. మేడం, అసలు ఏం జరిగింది? మీకున్నటువంటి డిమాండ్ ఏంటి? మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి? అసలు స్కూల్ ఏ విధంగా రియాక్ట్ అయింది? సార్ మీకు ఇంకొకటి ఫస్ట్ నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ఏ ఛానల్లో కానీ ఏ న్యూస్ పేపర్లో కానీ అంత ఇష్యూ జరిగింది, నేషనల్ మీడియా అందరూ దీని గురించి రెస్పాండ్ అయ్యారు. ఒక్కరు కూడా ఎవరు స్కూల్ నేమ్ మెన్షన్ చేయట్లేదండి. స్కూల్ నేమ్ ఫస్ట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక రష్మి గారు చెప్పారు కదా, అది డిఏవి నాట్ డిఏవి పిల్లలు స్కూల్లో ఇంట్లో కంటే కూడా ఎక్కువ టైమ్ స్కూల్లో ఉంటారు. మార్నింగ్ 8 నుంచి 3 వరకు 4 వరకు టీచర్స్ తో ఉంటారండి. మా తల్లి తర్వాత నాన్న తర్వాత పిల్లలు ఎక్కువసేపు స్పెండ్ చేసేది, ప్రతి ఒక్కటి నేర్చుకునేది కూడా ఒక టీచర్ దగ్గరే. సో వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు చెప్పాలి. అండ్ స్కూళ్ళల్లో కూడా కౌన్సిలర్లు ఉండాలి. ఇంత ఇష్యూ జరిగింది నిన్న మా స్కూల్లో. ప్రిన్సిపల్ వైపు నుంచి మాకు ఒక అష్యూరెన్స్ కూడా రాలేదు, ఇది జరిగింది ఇష్యూ మా దగ్గర నుంచి అనేది ఒప్పుకున్నారు ఆవిడ. కానీ ఆ అబ్బాయి మీద November 10th జరిగిందండి ఇష్యూ డిఏవి పబ్లిక్ స్కూల్లో. దీని గురించి వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నాం ఆ అబ్బాయి మీద అని చెప్పి ఇప్పటికీ చెప్పలేదు. అదే అబ్బాయి అదే పాపని 2 times రిపీటెడ్ గా చేశారండి. అది చేస్తే కూడా మేము నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డిమాండ్ ఏమడిగామంటే, మీరు అబ్బాయి మీద యాక్షన్ తీసుకోండి. అండ్ మాకు పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో ఉండే పిల్లలకి మీరు ఇచ్చే సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, వాళ్ళ గురించి మీరు తీసుకునే సేఫ్టీ ఏంటి, మా పిల్లలకి సెక్యూరిటీ ఉందా మీ దగ్గర అని మేము డిమాండ్ చేస్తే దానికి కూడా మా స్కూల్ ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వలేదు. అంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో మేము లక్షల డొనేషన్లు కట్టి అంత కాంపిటేటివ్ దీంతో ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేసుకొని పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎలాగండి? అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ధైర్యంగా బయటకు వచ్చాము ఒక 100 members 200 members. అండ్ థర్స్డే రోజు మేమందరం ఒక 10 o'clock వాళ్ళు థర్స్డే రోజు అబ్బాయి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు స్కూల్ మేనేజ్మెంట్. థర్స్డే రోజు మార్నింగ్ 10 o'clock మేమందరం గ్యాదర్ అయ్యి మేనేజ్మెంట్ ని దీని గురించి ఏం యాక్షన్ తీసుకున్నారని మాట్లాడడానికి మేము ఇదవుతున్నాము. ఆ పేరెంట్స్ అందరూ చాలా మంది భయపడుతున్నారు అనమాట. మేము వచ్చి కంప్లైంట్ చేసామంటే మన పిల్లల్ని ఫోకస్ చేసి పిల్లల మీద గ్రిడ్జ్ పెడతారు టీచర్లు అందరూ. అండ్ నువ్వెందుకు వెళ్ళావు అని చాలా మంది హస్బెండ్ వాళ్ళ వైఫ్ లని అరుస్తున్నారని కూడా నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నాకు చెప్తున్నారనమాట. బట్ నేను చెప్పాను, మనకు పిల్లలు ఉన్నారు కదా, మనము రెస్పాండ్ మన పిల్లలకి రేపు అయితే మిగతా వాళ్ళు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారంటే రేపు మనకెవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఇచ్చేసాను. ఇదండి జరిగింది. ఇంకోటి ఏంటంటే, అక్కడ మేడం ఉన్నారు విరజారావు గారు, ఆవిడ నేను 2-3 సార్లు డిస్కషన్స్ లో చూసాను ఆ మేడం ని. తను చాలా బాగా చెప్తారు. నా ఒపీనియన్ ఏంటంటే, ప్రతి ఒక్క స్కూళ్ళల్లో పిల్లలకి కౌన్సిలింగ్ క్లాసెస్ ఇవ్వాలి. మేమనేది ఏంటంటే, ఆ అబ్బాయిని మీరు పనిష్ చేశారు చేయలేదు అనే దానికంటే కూడా వాడికి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఫస్ట్. ఎందుకు వాడు చేశాడు ఎందుకు ఇలా జరిగింది అనేది దాని గురించి మాట్లాడకుండా నిన్న ప్రిన్సిపల్ మేడం మాకు చెప్తారు, ఇప్పుడు మొబైల్ ఇప్పుడు ఎలా ఉంది ఈ జనరేషన్ లో, మొబైల్ పట్టుకుంటే మొబైల్లో కనిపించింది ఏంటి తెలియదు ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మనం దానిలో ఉన్న ప్రతి ఒక్క దానిలో ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. మనం మొబైల్ వాడడాన్ని మేము ఎవరు ఎంకరేజ్ చేయము, ఆ పిల్లలు మేము కూడా దానికి ఎగనేస్తే. కానీ వాళ్ళు మాకు చెప్పాల్సింది అది మీరు మీ స్కూల్లో ఒక పిల్లలు మొబైల్ తీసుకొచ్చేదానికి మీరు ఛాన్స్ ఎందుకు ఇవ్వగలిగారండి? 9th class స్టూడెంట్ వాడి దగ్గర చాలా దొరికాయంటండి. అంటే వాడు 9th class అబ్బాయి లాగా కాదు, ఒక 20-25 years అబ్బాయి లాగా వాడి బిహేవియర్ ఉంది అని చెప్పి అందరు పేరెంట్స్ అంతా నేను ఈవినింగ్ డిస్కషన్. ఒక అమ్మగా నాకు 2 పాపలు ఉన్నారండి. ఒక అమ్మగా నాకు అది చూసిన దగ్గర నుంచి నేను పిల్లల్ని ధైర్యంగా స్కూల్ కి ఎలా పంపించగలననే భయం వేస్తుందండి నాకు. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ కి పంపించినా కానీ ఇదే జరుగుతుంది, నేను కాదనట్లేదు. అలాని పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టుకోలేము కదా. నేను నా ఫ్రెండ్స్ కి అయితే అదే చెప్పాను, మనందరం దీనికి అగెనెస్ట్ గా మనం మాట్లాడదాము, మన పిల్లలకి వీళ్ళు తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి మనం డిమాండ్ చేద్దాం అని చెప్పి మేము ఇచ్చేసాము. నేను డీసీపీ మేడం గారు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా మణిచందన్ రెడ్డి గారు అని డిఎస్పీ గారు కూడా వచ్చారు. వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే, చైల్డ్ అబ్యూస్మెంట్ కౌన్సిల్ సంథింగ్ ఏదో ఉంటుందని చెప్పారు. వాళ్ళని మేము థర్స్డే రోజు మీ స్కూల్ కి పంపిస్తామమ్మా, మీరు పేరెంట్స్ కమిటీ ఆ కౌన్సిల్ మెంబర్స్ మీ అందరు కలిసి దీని మీద మేము ఒక టీం ఇచ్చేస్తాము, దీని గురించి ఏం జరిగింది ఏంటని మేము ఫైండ్ అవుట్ చేస్తాము, మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయినా లేకపోయినా మేము చూసుకుంటామని చెప్పి మాకు వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. హిమబిందు గారు, మీరు కాసేపు లైన్లోనే ఉండండి. మనకి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అసలు మీ సమస్యను ఏ విధంగా చూస్తున్నారు, అసలు లోపం ఎక్కడుంది, ఆయన మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక ఆవేదన, కన్నతల్లి ఆవేదన చూస్తున్నా, 2 పిల్లలు ఉంది, ఈ రోజు వేరే పిల్లకు అయ్యిందని చెప్పేసి మేము సైలెంట్గా ఉంటే రేపొద్దున మా పిల్లలు గారు వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. చాలా ఆవేదనతో కూడిన ప్రశ్న, దీనికి మీ సమాధానం ఏంటండి? కరెక్టే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యలో
గత 4-5 ఇయర్స్ నుంచి స్కూల్స్లో చాలా ఇండిసిప్లిన్ వచ్చిందండి. అంటే కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు చెప్పారు ఆ పిల్లవాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే మాకేంటంటే వాడిని తీసేసే అధికారం లేదు, మాకు తీసి ఇచ్చి పంపించే అధికారం లేదు. వాళ్ళని అక్కడే ఉండి కౌన్సిలింగ్ చేయమంటారు. ఎన్నిసార్లు అయినా అట్లే కౌన్సిలింగ్ చేయబడరు. ఇంకా ఇది కాకుండా ఒక పిల్లలు ఇప్పుడు ఏంటి మన ఇది మొహర్రం పండుగ వచ్చిందంటే బ్లేడ్తో గీసుకొని వస్తారు ముస్లిమ్స్. పక్కోడు కూడా గీస్తాడు వాడు పక్కోడు గీసినాక నువ్వేం చేస్తున్నావు అంటారు. అంటే వాడి దగ్గర బ్లేడ్ ఉంది తెలియదు మనకు, మాకు తీసేసే అధికారం లేదు, మాకు ఇలాంటి అన్ని రిస్ట్రిక్షన్స్. అంటే ప్రతిదీ స్కూల్ మీదనే ప్రెషర్ పెట్టేసి స్కూల్లో ప్రతిదానికి స్కూల్లో ప్రాబ్లం అంటారు. అంటే ఇంకొక విషయం మెన్షన్ చేసినట్టుగా టీసీ ఇచ్చేసి పంపించడం కూడా సమస్యకి పరిష్కారం కాదు. అదే అంటే చెప్పాను. ఇప్పుడు వారు అన్నారు డిసిప్లిన్ యాక్షన్ అంటే ఏం తీసుకుంటాము, డిసిప్లిన్ యాక్షన్ కౌన్సిలింగ్ ఇస్తాము, పేరెంట్స్ని పిలిపిస్తాము, చెప్తాము, ప్లస్ ఏంటంటే మళ్ళీ పేరెంట్స్ మీటింగ్లు పెట్టి అవేర్నెస్ తీసుకొస్తాం. అయినా వాడి బిహేవియర్లో మార్పు ఉండదు. అయినా వాడి బిహేవియర్లో మార్పు ఉన్నప్పుడు వాడికి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, స్పెషల్ స్కూల్స్కి పంపించాలి, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. మాకు ఎలాంటి రైట్స్ ఉండవు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి మాత్రం వాస్తవం అండి, చాలా కాలంగా ఎస్పెషల్లీ ఇక్కడ వర్క్ చేస్తున్నామని కాదు కానీ సాక్షి గత సంవత్సర కాలంగా అనేక ఇష్యూస్ పైన ఇక్కడ వచ్చిన వక్తలు కూడా చాలాసార్లు వచ్చారు. చాలా ప్రేమతో ఆప్యాయతతో ఒక ప్రెస్టీజియస్గా చిన్నపిల్లల విషయంలో మేము డిస్కషన్ చేస్తున్నామండి. మేము చాలా విషయాలు గమనిస్తున్నాం. కానీ ఒకటి వాస్తవం సార్, స్కూల్స్ మాత్రం రెస్పాన్స్ మాత్రం కరెక్ట్గా లేదు ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు పెద్ద కామెంట్. అదని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా టీచర్స్ జాబ్స్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే టీచర్స్కి వస్తున్నారు. అంటే ఏంటి అంటే టీచింగ్ జాబ్ అనేది అట్రాక్టివ్గా లేదు ఒకటి. ప్లస్ ఏంటంటే టీచర్ ట్రైనింగ్ ఏదైతుందో నవ్వుతూ ఆడుతూ పాడుతూ పోకున్నా కానీ టీచర్ ట్రైనింగ్ పాస్ అయి వస్తున్నారు ట్రైనింగ్కి. ఆ టీచర్ ట్రైనింగ్ అనేది రిగరస్గా పెట్టాలి. ప్లస్ ఎట్లయితే మిలిటరీ ట్రైనింగ్ ఉంటుందో ఆ మిలిటరీ ట్రైనింగ్ స్థాయిలో టీచర్స్ ట్రైనింగ్ పెట్టాలి. ఒక 2 years 3 years టీచర్స్ ట్రైనింగ్ పెట్టి కంప్లీట్గా మోరల్ వాల్యూస్ ఎస్టాబ్లిష్ చేసి సమాజం మీద వీడు పర్ఫెక్ట్ ఉన్నాడు, వీడి మనసులో ఎలాంటిది లేదు అని చెప్పేసి అప్పుడే వాడికి టీచర్ సర్టిఫికేట్ ఇచ్చేయాలి. ఒకసారి రష్మి గారి దగ్గరికి వెళ్దాం అండి. రష్మి గారు మీరు ఇందాక చెప్పినట్టు మాట్లాడొచ్చా అండి? హిమబిందు గారు మాట్లాడండి మీరు. సార్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. సార్ చెప్తున్నారు పిల్లడికి మేము టీసీ ఇప్పించి పంపించాలా అని చెప్పి మాట్లాడుతుంది సార్. మేము నిన్న అంతసేపు గొడవ చేసిన టైంలో కూడా అందరూ పేరెంట్స్ అందరూ మేము ఎవరో ఆ అబ్బాయిని మీరు సస్పెండ్ చేయండి అనో వాడికి టీసీ ఇవ్వండి అనో పంపించండి అనో ఇదంతా మాట్లాడలేదండి. అట్లీస్ట్ వాడి గురించి మీరు తీసుకొని ఆ అబ్బాయిని మీరు కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్లారా? ఆ పిల్లాడి పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి మీరు మాట్లాడారని మేము డిమాండ్ చేశామండి. ఇప్పుడు ఆ అబ్బాయిని వదిలేస్తారు, మీరు కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేయరు ఇలా అని చెప్పి వాడిని అలానే వదిలేసుకొని అదే స్కూల్లో పెట్టుకుంటే రేపు ఆ అబ్బాయిని చూసి ఇంకొక 2-3 అబ్బాయిలు చేస్తారండి. ఇదే చేయడం గ్యారంటీ ఉందా అండి? మీరు చెప్పేది కరెక్ట్ మేడం, మీరు చెప్పేది కరెక్ట్. నేను చెప్తున్నాను కదా మాకు టీసీ ఇచ్చి తీసేసే అధికారం లేదు, మాకు టీసీ ఇచ్చి తీసేసే అధికారం లేదు. కౌన్సిలింగ్ చేసుకుంటాం, మీతో మీటింగ్ పెడతాం. మీరు ఎదురుకున్న పాప కొడితే మీరు ఊరుకుంటారా సార్? అదే మేము మా చేలు టైట్ ఉన్నాయి, మేము ఊరుకోకు కూడా ఏం చేయలేని పరిస్థితి. మేము ఏం యాక్షన్ తీసుకోవాలి మీరే ఇప్పుడు మీరు చెప్పండి, ఏం యాక్షన్ తీసుకోమంటారో చెప్పండి, అది రూల్ గా రానియండి. ఇవ్వకుండా మేము వాడికి తీసి ఇవ్వలేము అంటే మీకు అందరూ ఈక్వలేనా? తప్పు చేసే వాళ్ళు ఈక్వలే. తప్పు ఒక్క నిమిషం అండి, వీరజా గారు మాట్లాడతారు, మీ సమాధానం చెప్తారు. వీరజా గారు అది ఇది ఒక ప్రాబ్లం ఫోకస్డ్, ఇమోషన్ ఫోకస్డ్ గా పోకపోతే బాగుంటుంది మన కోపింగ్ అనేది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎవరైనా కూడా, అది నేను చెప్పలేదు, సైంటిస్ట్ చెప్పారు, దే ఆర్ లైక్ బ్లాంక్ స్లేట్స్ అండి. మనము ఎట్లా వాళ్ళకి ఎట్లాంటి ఒక డైరెక్షన్ చూపిస్తున్నామో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అయితే ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్కరి పాత్ర ఈక్వల్గా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే పెరుగుతూ వస్తుంటే సార్ అన్నట్టు మనందరికీ తెలుసు రకరకాల చేంజెస్ వస్తుంటాయి, ప్రభావాలు రకరకాలుగా పడుతున్నప్పుడు తప్పేం లేదండి. ఆ అబ్బాయిని నిజంగా అబ్బాయినో అమ్మాయినో ఎవరినన్నా కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లం. రకరకాల ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం నుంచి చిన్నపిల్లలు. ఈ అబ్బాయిని దే హావ్ మిస్ ద సెకండ్ టైం. ఇప్పుడు ఏంటంటే సెకండ్ టైమో థర్డ్ టైమో ఫోర్త్ టైమో మనకు తెలియదు. ఇక్కడ ఇది ఒకటే గ్రీవియన్స్ ఎర్రర్ కింద మనం చూడాలి. ఇది ఎందుకంటే బేసికలీ ఏంటంటే ఈ బ్యాడ్ లేబులింగ్ ఏదైతే ఉందో హిమబిందు గారు చెప్తున్నట్టు, దీస్ ఆర్ నాట్ బ్యాడ్ చిల్డ్రన్. ఇప్పుడు ఏంటంటే నువ్వు అరే వీడు మంచోడు కాదు, వీడు తప్పు చేస్తున్నాడు, వీడు ఆ ఏజ్ గ్రూప్ నుంచి మీరు అలా బ్యాడ్ లేబులింగ్ చేయలేరు. ఎందుకంటే అలా లేబులింగ్ చేస్తే కనుక వాడిలో రియాక్టివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది, పారాడాక్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాడు ఏదైతే తప్పు పని చేస్తున్నాడో అది పదే చేసి చూపెడతాడు. ఎందుకంటే ఆ విధమైనటువంటి అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడ మిస్ అయ్యాము అన్నది ఇట్స్ అ కీ పాయింట్. వీడిని ఒక మూలను కూర్చోపెడదాము, వీడికి పనిష్మెంట్ ఇద్దాము, వీడికి బయట నీల్ డౌన్ చేపిద్దాం, బయట కాదు, వీడికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఒక ప్రొఫెషనల్స్ చేత సరైన పద్ధతిలో లభిస్తుంది.
తుడిపివేత ఇప్పుడు చర్యలు ఆమె యాజ్ ఎ పేరెంట్ గా చెప్తున్న దాంట్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఒక్క నిమిషం అండి హిమబిందు గారు, ఒక్క నిమిషం అండి. ఆమె చెప్తుంది కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము కూడా అబ్బాయిని పంపించమని చెప్పట్లేదు, కౌన్సిలింగ్ ఇవ్వండి, కాకపోతే ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలండి, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, సిస్టమేటిక్ గా ఇవ్వాలి. పెట్టండి, వాళ్ళకి పర్సనల్ క్లాసెస్ ఇవ్వండి. యా అదేనమ్మా, అదే ప్రాపర్ సైట్. అదే ఇదేంటంటే కౌన్సిలింగ్ అంటే చాలా సందర్భాల్లో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటి పిల్లలు చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే స్కూల్లో జరిగేటటువంటివి ఏంటంటే తుడిపివేత చర్యలు. అంటే ఏంటంటే నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తానండి, స్పెషలిస్ట్ కౌన్సిలర్ కాదు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీచర్స్ ట్రైనింగ్లోనే ప్రాపర్ చైల్డ్ సైకాలజీ అర్థం చేసుకునేటటువంటి పద్ధతులను కానీ, ఇటువంటి డీవియంట్ పిల్లల్ని కౌన్సిల్ చేసేటటువంటి విధానం కానీ, టీచర్కి స్పెండ్ చేసేటటువంటి టైం కూడా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎన్ని మార్కులు నీకు ఎంతవరకు వస్తున్నాయి అన్నది అడిగేటటువంటి టైం అయితే టీచర్కి ఉంటుంది. కానీ ఏ పిల్లోడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే బిహేవియరల్ రెస్పాన్సిబిలిటీ కానీ, బిహేవియరల్ కంట్రోల్ కానీ టీచర్స్కి ఉండట్లేదు. సో దాన్ని బట్టి ఏంటంటే ప్రధానంగా ఇది ఏంటంటే టీచర్స్ యాజ్ కౌన్సిలర్స్ని మనం చూడగలిగితే కనుక, వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే కనుక, బాటమ్ లైన్ నుంచి వాళ్ళకి ఆ టైం, అమ్మ నువ్వు ఒక చైల్డ్ని 10 మంది చిల్డ్రన్ని నువ్వు డీల్ చేయడానికి ఇంత టైం తీసుకో, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పిల్లలకి ఇంత టైం తీసుకో అనేటటువంటి హైయర్ అథారిటీస్ మేనేజ్మెంట్ నుంచి టీచర్కి ఆ ఫ్రీడమ్ వస్తే కనుక ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అరికట్టచ్చండి. రష్మి గారి దగ్గరికి వెళ్దాం. ఎడ్యుకేషనల్ దాంట్లో ఉందండి యాక్చువల్లీ కౌన్సిలింగ్ అని సైకాలజీ అనేది పేపర్ కూడా ఉంది యాక్చువల్లీ మెనీ ఆఫ్ us కాదు. ఒకసారి రష్మి గారి దగ్గరికి వెళ్దాం. రష్మి గారు, మీరు కొన్ని సూచనలు చేశారు, దానికి సంబంధించి అనాలిసిస్ లోకి వెళ్ళాం. ఒక పేరెంట్ వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? సార్, ఇది పిల్లలకి 8th స్టాండర్డ్ నుంచి మారల్ సైన్స్ అండ్ సపరేట్గా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కౌన్సిలర్ టైప్ పెట్టి 1-on-1 సెషన్స్ స్టూడెంట్స్ కూర్చోబెట్టి వాళ్ళు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, టీచర్స్ పేరెంట్స్ అందరు కలిసి డిస్కస్ చేయాల్సిన విషయాలు ఇలాంటివి. ఇట్స్ రియల్లీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని చిన్న ఇదిగా తీసి పారేసేంత చిన్న మ్యాటర్ కాదు అది. కొంచెం టీచర్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఇందులో పేరెంట్స్ ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి. కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు పిచ్చోళ్ళు కాదు. అండ్ వీళ్ళని సపరేట్ స్పెషల్ స్కూల్స్లో పెట్టడానికి దే ఆర్ నాట్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. సో ఏంటంటే మనం దే ఆర్ జస్ట్ లిటిల్ డిస్టర్బ్. ఇలాంటివన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు. డిస్టర్బ్ అయినప్పుడు వస్తాయి. మనం కొంచెం అవన్నీ ఆపి పిల్లల్ని మంచి ఎన్విరాన్మెంట్లో, హెల్తీ ఎన్విరాన్మెంట్లో, కొంచెం ఇంటర్నెట్ అనేది 50% కట్ డౌన్ చేస్తే అసలు ఇంత గొడవ ఉండదు సార్. అవి ఇంటర్నెట్ అనేది ఎక్కువ పిల్లలకి ఇచ్చి ల్యాప్టాప్, స్కూల్లోనే ల్యాప్టాప్లు తెచ్చుకోమని చెప్తున్నారండి 5th క్లాస్ పిల్లల్ని. ఇంకా ఫోన్ తెచ్చుకోవడంలో ఇంకా వాళ్ళ తప్పులేదు, పేరెంట్స్ తప్పులేదు. అది కొంచెం టీచర్స్ అసలు వాళ్ళకి అవసరం ఏంటో మరి నాకు తెలియదు. నేను చదువుకునేటప్పుడు అయితే మాకు అవసరం లేదు. మరి ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ ఈవెన్. సో నేను మిడిల్ జనరేషన్లో ఉన్నాను కాబట్టి ఐ పర్సనలీ రికమెండ్ కొంచెం ఇంటర్నెట్ యూసేజ్ అనేది కట్ డౌన్ చేసి పిల్లల్ని కొంచెం హెల్త్ ఎన్విరాన్మెంట్, గొడవలు పడకుండా, ఇంట్లో బూతులు తిట్టుకోకుండా, కొంచెం చైల్డ్ హెల్ప్ లైన్స్ అనే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి. వాళ్ళని మంచి ట్రిప్స్కి తీసుకెళ్ళండి, బయటకు తీసుకెళ్ళి సమాజం అంటే ఏంటో చూపించండి. ఇంటర్నెట్లో బొమ్మలు చూపించి ఇది బొమ్మ అంటే తెలియదు సార్ వాళ్ళకి. బయట సమాజం అంటే ఏంటో చూపిస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఒక అమ్మాయిని వాల్యూ ఇవ్వడం, మనల్ని ఒక అమ్మాయి ఈ వరల్డ్లోకి తీసుకొచ్చినప్పుడు ఇంకొక అమ్మాయిని మనం డిస్రెస్పెక్ట్ చేసే రైట్ మనకు లేదు. కొంచెం ఆ పిల్లలకి అవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం అవుతాయి. చెప్పకుండా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అర్థం కాదు. అండ్ ఈవెన్ కొంచెం స్కూల్ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా వచ్చి కొంచెం మాట్లాడడం. కానీ రష్మి గారు, ఒక దారుణమైన విషయం ఏంటంటే ఎప్పుడో చెప్పిందండి, దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లో కనీసం సైకాలజీకి సంబంధించి కానీ, కౌన్సిలర్స్ కి సంబంధించిన ఉన్న ఆవశ్యకత గురించి గత 20 సంవత్సరాలుగా చర్చ జరుగుతుందంటే ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పటికీ కూడా లేరు. ఒకసారి మన వీరజ గారి దగ్గరికి వెళ్దాం. మేడం గారు, నేను ఇప్పటికో 13 స్కూల్స్ మారా, హార్డ్లీ 2 schools have counselors. అదే నేను చెప్తున్నాను మేడం. పేరెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అందమైన భవంతి ఉందా లేదా, మంచి గేట్ ఉందా లేదా, అద్భుతమైన బస్సు ఉందా లేదా అని చూస్తున్నాం. ముందు కౌన్సిలర్ ఉన్నాడా లేదా ఫస్ట్ క్వశ్చన్ అడగాలండి. ఫస్ట్ అది అడగాలి. ఒకసారి హిమబిందు గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. హిమబిందు గారు, సార్ మన పిల్లలకి మార్క్స్ వస్తే చాలు కదా సార్. మన పేరెంట్స్ ఉద్దేశం బట్టి మనకి అక్కర్లేదు కౌన్సిలర్స్ ఉన్నారో లేదో. హిమబిందు గారు, హిమబిందు గారు, హలో సార్. హిమబిందు గారు, ఇంకొకటి సార్, ఈ ఇన్సిడెంట్ నవంబర్ 10th జరిగిందండి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ ఇష్యూ గురించి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. కానీ జరిగింది ఏంటంటే ఈ నవంబర్ 10th నుంచి ఈ 10 days 11 days లో పిల్లల్ని, మా పాపలు, చిన్న పాపలండి, వాళ్ళు 5th class లోపల పిల్లలండి ఇద్దరు. వాళ్ళు నా ఫ్రెండ్ పిల్లలు అందరు చెప్పేది ఏంటంటే మమ్మల్ని వాష్రూమ్ కి పంపించట్లేదు ఈ 10-11 days నుంచి అని చెప్తున్నారు. 10-11 days నుంచి పిల్లల్ని స్కూల్ టైంలో ఓన్లీ లంచ్ బ్రేక్ టైంలో వాష్రూమ్ కి పంపిస్తున్నారంట అండి.
అమ్మాయిల్ని వాష్రూమ్ లకు పంపించకుండా ఇది చేసి ఇలాంటి సొల్యూషన్ దానికి పిల్లల్ని వాష్రూమ్ కి పంపించకుండా పిల్లలకి హెల్త్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తే ఏంటంటే ప్రాబ్లం. అండ్ ఇంకొకటి సార్, ఇందాక డాక్టర్ గారు మాట్లాడారు. ఒక్క నిమిషం, చక్రవర్తి గారు మాట్లాడుతున్నారండి. చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది, చాలా దారుణమైన పరిస్థితి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒక్క నిమిషం అండి. ఇందాక డాక్టర్ గారు మాట్లాడారండి, పిల్లలు ఈ ఏజ్ లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునే ఇది లేదు అన్నారు సార్. మా పాప ఉందండి, 5.5 years బేబీ అండి మా పాప. నేర్చుకుంటారు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఆ బ్రేక్ఫాస్ట్ మాకు కావాలి. ఎందుకు అనుకోరండి మిగతా పిల్లలు? ఒక్క నిమిషం అండి, మన కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్సనల్ గా కూడా తెలుసు, ఇలాంటి చిన్నపిల్లల విషయంలో చాలా హుందాగా, చాలా అద్భుతంగా వ్యవహరిస్తారు. సార్ చెప్పండి, పిల్లల్ని టాయిలెట్స్ కూడా పంపించట్లేదంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఎలా చూడాలి అసలుకి? అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళకి ఇప్పుడు ప్రాసెస్ అర్థం కావట్లేదండి. ఆ స్కూల్కి అథారిటీస్కి ఏంటంటే అంత ముసుగులో గుద్దులాట్లాగా ఉంది. బయటకు మీడియాకి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు డీల్ చేయాలి. ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదో మెజర్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే సమాజం సోషల్లో ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఏంటంటే ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే బిట్వీన్ ద స్కూల్స్, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దీనికి ఏకీభవిస్తే బిట్వీన్ ద స్కూల్స్ ఒక కన్సెన్సెస్ ఉండాలి. ఇలాంటి పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు ఆర్ వి డీలింగ్ ఇట్ ఇన్ ద రైట్ ఫ్యాషన్ ఆర్ ద వే. ఇప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సెకండరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ మెజర్స్ కాదు. ఇవి ఏంటంటే పిల్లల్ని టాయిలెట్కి పంపించకుండా ఉండటమో, లేకపోతే వాళ్ళని దాచిపెట్టి ఉంచటమో, ఇలాంటివి దీస్ ఆర్ నాట్ ద కరెక్ట్ మెజర్స్ అనమాట. అసలు ఇలాంటి ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా పెయింటెడ్ అనమాట. లాస్ట్లో ఇదంతా ఏంటంటే కప్పిపుచ్చటం, ఏదో తుడుపు సో ఏంటంటే స్కూల్స్ మధ్యన ఒక కన్సెన్సస్ ఉండాలి. ఒకప్పుడు ఇంత విపరీతమైనటువంటి డీవియెంట్ చిల్డ్రన్ వస్తే కనుక స్కూల్ అథారిటీస్ ఏ విధంగా డీల్ చేయాలి? టీసీ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఓకే టీసీ ఇవ్వలేకపోతే ఇంకేమైనా చేయగలమా? సో దట్ ఏంటంటే ఆ మెసేజ్ షుడ్ పాస్. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి లాంటి పిల్లలు ఇంకెవరు ఉండరు అని అనుకోవటం కూడా తప్పే. ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. ఆ విధంగా ట్రయల్ చేయాలి అని అనుకునేటటువంటి పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉండేటటువంటి వయస్సు అలాంటిది. కాబట్టి స్కూల్స్లో ఏంటంటే ఇలాంటి సెకండరీ మెజర్స్, ఇలాంటి డీవియెంట్ మెజర్స్, ఇలాంటి క్రికెట్ మెజర్స్ చేయకుండానే మేజర్గా ఏంటంటే ఒకప్పుడు ఇలా జరిగితే మనం ఏం చేద్దాం, ఓకే అంటే ఒక స్కూల్కి ఇంకో స్కూల్ సపోర్ట్ ఉండాలి. మేమైతే కనుక ఇటువంటి సిచ్యువేషన్లు ఇలా చేసాం, మీరు కూడా ఇలా చేయండి అన్నటువంటిది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక కాంపిటేటివ్ గ్రోత్ అనమాట. ఈ స్కూల్స్ అన్ని వాళ్ళ ఎఫైర్స్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ ఎఫైర్స్ వాళ్ళకి తెలియదు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు చక్రవర్తి గారు ఒక అద్భుతమైన సలహా సూచన ఇస్తున్నారు, నిజంగా పాటించదగిదే. కానీ మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? డెఫినెట్గా అండి, వారు చెప్పే సూచన మేము పాటిస్తున్నాం కూడా. ఎందుకంటే ఎవ్రీ డే మీరు న్యూస్ పేపర్ చూస్తే ఏదో ఎక్కడో ఒక మూల స్కూల్లో ఇన్సిడెంట్ అయింది, కొట్టాడనో తిట్టాడనో, లేకపోతే లైంగిక వేధింపులను, లేకపోతే టచ్ చేశాడనో, ఇలాంటి న్యూస్ క్లిప్పింగ్స్ రోజు వస్తున్నాయి. ఆ న్యూస్ క్లిప్పింగ్స్ పెట్టి మేము టీచర్స్కి సర్క్యులేట్ చేసేసి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అందరు ఒకసారి ఇలాంటి ఇష్యూ బయటపడింది అనుకో మనం చాలా ఇబ్బందులు పాలవుతాం, స్కూల్ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు అలాంటి చర్యలకు పాల్పడద్దు. ప్లస్ ఏంటంటే చట్టం కూడా కఠినంగా ఉంటుంది, శిక్షిస్తారు, మీరు జైలుకు పోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి మా టీచర్లో అవగాహన కల్పిస్తాం. ప్లస్ ఏంటంటే మేము కరస్పాండెన్స్ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగినప్పుడు టీచర్స్కి కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా మేము ఒక్కొక్క మండల్ వైజ్గా టీచర్స్ పిలిపించేసి కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాము. సో అంటే సమాజం మారుతుంది కాబట్టి సమాజాన్ని. కానీ సార్ ఈ రోజు ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది, ఆరోపణ కూడా కాదు, ఆవేదన చేస్తుంది, చిన్న పిల్లల్ని యూరినల్స్ కూడా పంపించట్లేదు. అది తప్పు అండి, అది తప్పు. ఎందుకంటే న్యాచురల్గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. పిల్లల్ని యూరినల్స్ పంపకుండా, యూరినల్ పంపితే ఆ ఇన్సిడెంట్ అవుతుందో మనం భయపడుతూ యూరినల్ పంపకుండా ఉండడం అనేది తప్పు. అక్కడ మానిటరింగ్ చేయాలి, అక్కడ ఆయాలను పెట్టాలి, యూరినల్స్ దగ్గర ఆయాలను పెట్టాలి, మానిటర్ చేయాలి, పంపించాలి, చేయాలి. అంతే తప్ప ఇలా యూరినల్ పంపకుండా పిల్లలకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. అది తప్పు పద్ధతి, మంచి పద్ధతి. ఒక్క నిమిషం మేడం, వీరజా గారు మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత మీరు జస్ట్ మాట్లాడదు. చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అన్నట్టు ఇద్దరు సర్స్ వ్యక్తం చేసినట్టు అది చాలా దారుణమైన విషయం. బట్ ఇంకొక సంగతి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అన్నా కూడా అసలు ఎందుకు ఇంత స్టిగ్మా ఉంది అంటే నేను ఒకటే అడుగుతున్నాను, టీచర్స్ డెఫినెట్లీ చూస్తారండి, ఆ అబ్బాయిలో ఏదో తేడా చూస్తారు కావచ్చు డెఫినెట్లీ. పేరెంట్స్ చూడరు అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. పేరెంట్స్కి అసలు ఈ విషయం గురించిన ఐడియానే లేదు వాళ్ళ పిల్లల గురించి అంటే మాత్రం నేను ఒప్పుకోలేను. బట్ ఎందుకు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దాచేయడానికి ట్రై చేస్తున్నారు? వై ఇట్స్ నాట్ అ స్టిగ్మటైజ్డ్ అట్లా ఏం కాదు. ఎన్నిట్లలో ఏవో తేడాలు చూస్తూ ఉంటాం మనం, అవన్నీ మనం బాగు చేసుకోవాల్సిన అది ఉంది.
దెర్ ఈజ్ ఛాన్స్. కానీ ఏంటి అని అంటే తీసుకెళ్తే ఏదో ఆ మేడం అన్నట్టు ఏంటి అని అంటే సమ్ ఏదో మెంటలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఐ షుడెంట్ యూజ్ దాట్ స్పెషలైజ్ మెంటలీ స్పెషల్ అట్లా అది కూడా ప్రాబ్లం కాదండి. ఇన్ఫ్యాక్ట్ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్యాక్ట్ నార్మల్ స్కూల్స్లలో కూడా అప్పుడప్పుడు పెరిగే పిల్లలకు ఎన్నో రకరకాల మార్పులకు లోనవుతూ ఉంటారు. బట్ వీటన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలి, ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి. రష్మి గారి దగ్గరికి వెళ్దామండి. రష్మి గారు నేను మాట్లాడాలండి ఒక నిమిషం. ఒక్క నిమిషం మేడం, రష్మి గారి దగ్గరికి మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. రష్మి గారు, ఇప్పుడు మన స్కూల్లో ఒక మారుతూ ఉన్నాయి, టీచింగ్ ప్రాసెస్ మారుతూ ఉంది. కానీ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళిన వెంటనే నువ్వు ఎట్లా వచ్చావు, బాగా వచ్చావా లేదా, హోంవర్క్ చేసావా లేదా అని ఒక గర్జించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా అడిగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదు. ఈరోజు ఏం నేర్చుకున్నావు నాన్న, ఫస్ట్ పీరియడ్లో ఏమైంది, సెకండ్ పీరియడ్లో ఏమైంది, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగా చదువుకున్నావా లేదా, ఆడుకున్నావా లేదా, ఇలాంటి పరిస్థితి ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం? సార్ ఫస్ట్ థింగ్ స్కూల్కి ఎలా వచ్చావనే ఇది ఒకటి చూసారా, ఆ స్కూల్ యూనిఫామ్స్ అనేది ఇప్పటికీ 9th క్లాస్ పిల్లలకు కూడా నేను కొన్ని స్కూల్స్ చూసాను స్కర్ట్స్ పెడుతున్నారు సార్. దే ఆర్ గ్రోన్ అప్ అమ్మాయిలు, వాళ్ళకి స్కర్ట్స్ అనేది ఇంకా కాదు. ఇఫ్ దే ఆర్ ఇంటూ స్పోర్ట్స్ అంటే నేను ఒప్పుకుంటా స్కర్ట్స్ వేసుకున్నారంటే, బట్ నాట్ ఈ పిల్లలు కాదు సార్. మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా స్కర్ట్స్ వేస్తున్నారంటే ఇట్స్ లిటరలీ నాట్ గుడ్. అందరికీ కనిపించాలి, ఎదిగే పిల్లలు సార్, వాళ్ళ స్కిన్ అందరికీ చూపించుకునేలా ఉంటే ముందు పిల్లలకి కొత్త ముందు అండ్రెస్సింగ్ అనేది నేర్పించుకోండి సార్. చిన్నపిల్లలకి ఈ నేర్పిస్తే ఏదో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. పోను వాళ్ళకి తెలియదు, వాళ్ళ బాడీ వాల్యూ తెలీదు. ఫస్ట్ పిల్లలకి వాళ్ళ వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చిందంటే కనుక బయటకు ఎలా ఉండాలి, ఓకే దిస్ ఇస్ మై వాల్యూ, ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దిస్, నేను ఇలా బిహేవ్ చేయకూడదు అన్నవి కొన్ని ఉంటాయి సార్, అవి నేర్పించాలి. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం ఆ మేడం చెప్పినట్టు పేరెంట్స్కి తెలియదంటే నేను ఒప్పుకోను సార్. నేను ఫస్ట్ నాకు కనుక కోపం వస్తే నేను స్కూల్లో కానీ ఇంటికి రాగానే ముందు నేను స్కూల్ బ్యాగ్ ఇసిరేస్తా. దాన్ని బట్టి మా మదర్ చెప్తారు నేను కోపంగా ఉన్నానా లేదా అనేది. ఆ కోపం వచ్చిందంటే దట్ మీన్స్ ఇంటూ సంథింగ్ స్ట్రెస్, నేను కొంచెం స్ట్రెస్ఫుల్ ఫీల్ అయ్యా, నాకు ఈ మార్క్స్ రాలేదంటే నాకు ఇది కారణం. పేరెంట్స్కి తెలియకుండా ఏ విషయం ఉండదు. మీ పిల్లల్ని మీరు కప్పెట్టడం మానేసి వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళ ఫ్యూచరే బాగుంటుంది. ఒకసారి హిమబిందు గారి దగ్గరికి వెళ్దామండి. హిమబిందు గారు ఇంకా చెప్పండి మేడం. మీ పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలు కాదు వాళ్ళు. మేడం చెప్పండి మీరు. ఏం లేదు సార్, ఇన్సిడెంట్ జరిగేది నిన్నంతా స్కూల్ మేనేజ్మెంట్ మాకు కనీసం దీనికి మేము యాక్షన్ తీసుకుంటామని అష్యూరెన్స్ ఇవ్వకుండా, దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇలాంటి ఇష్యూ జరగడం ఫస్ట్ టైం కూడా కాదండి. నిన్న మేమంతా ఇది చేశాక లాట్ ఆఫ్ పేరెంట్స్ వచ్చి ఇది జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ధైర్యంగా మాకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. ఇలా జరిగాయని చెప్పి వాళ్ళు ఎందుకంటే మేనేజ్మెంట్ మీడియాకి వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికి మనీ ఇచ్చి మేనేజ్ చేసి దీన్ని హైడ్ చేయాలని చూస్తారు. మీరు గమనించారో లేదో ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఏ ఛానల్స్ లో కూడా స్కూల్ నేమ్ ఇప్పటికీ మెన్షన్ చేయించట్లేదండి. మా కళ్ళ ముందు నిన్న మీడియా వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళందరికీ మనీ ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయించింది. ఎందుకంటే దాని వల్ల అవసరం ఏంటండి? ఓకే ఓకే హిమబిందు గారు, చివరిగా మీరు చెప్పండి, ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా చెప్పండి. ఏమిటి చేస్తున్నామంటే ఈ డిస్కషన్ బట్టి చాలా మంచి పని చేశారండి, ఇది చాలా యూస్ఫుల్ డిస్కషన్ అండి. దీని వల్ల చాలా మంది పేరెంట్స్ లో కూడా అవేర్నెస్ వస్తుంది. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయినా మనం కూడా ఇంత ధైర్యంగా దాన్ని ఇది చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలిసి తీసుకుని అందరూ ఇదవుతారండి. ఓకే, థ్యాంక్ యూ హిమబిందు గారు, మీరు వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు. చక్రవర్తి గారు, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు అసలు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటేనండి, కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మన డిస్కషన్లో ప్రధానంగా చూస్తుంది ఏంటంటే పేరెంట్స్కి ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలుసు, టీచర్స్కి ఏం తెలుసు, ఇలాగ మనం మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా ఏంటంటే ఒక కోఆర్డినేషన్, ఒక కన్సెన్సెస్ ఉండాలి. ఇప్పుడు 10 మంది పిల్లలకి ఎలా చదివించాలి అన్నీ తెలిసినటువంటి పిల్లలు, డీవియంట్ డైవర్టెడ్ బిహేవియర్ లేనటువంటి పిల్లల్ని చదివించటం, వాళ్ళకి సూక్తులు నీతులు చెప్పడం, వాళ్ళు సరైన మార్గంలో పంపించడం ఈజీయే. కానీ ఏంటంటే ఇలాంటి డీవియంట్ బిహేవియర్ ఆర్ కాండక్ట్ ఇష్యూస్ ఆర్ మైల్డ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండేటటువంటి పిల్లల్ని డీల్ చేసేటటువంటి కెపాసిటీ చాలా స్కూల్స్కి తెలియదు. ఇది ఒకటి. దీని మీద ఏంటంటే ఒక ప్రోటోకాల్ కానీ కొన్ని ప్రిన్సిపల్స్ ఆర్ కన్సెన్సస్, అంటే రొటీన్ కౌన్సిలింగ్ ఇటువంటి పిల్లలకి సరిపోదు. ఎందుకంటే ద ఇన్ఫ్లుయెన్స్, బయట సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, పియర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే కనుక వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కానీ, ఇంటర్నెట్లో చూసేటటువంటి చెడు వల్ల కానీ వాళ్ళ మీద పడేటటువంటి ప్రభావం రొటీన్ కౌన్సిలింగ్కి సరిపోదు. సో ఇటువంటికి మనం ఎక్కడ రిఫర్ చేయాలి? సో ఇది రిఫర్ చేసినంత మాత్రం పేరెంట్స్ తీసుకెళ్తారు అక్కడికి, ఇదొక ప్రాబ్లం. చాలా సందర్భాల్లో టీచర్స్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మీరు కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి అనగానే మా అబ్బాయి ఏమైనా పిచ్చివాడా ఇలాగా. సో ఈ టైప్ ఆఫ్ టాక్ వచ్చేటప్పటికి అది జరగట్లేదు. సో ఓపెన్ మైండెడ్నెస్తో
పేరెంట్స్ టీచర్స్ ఆలోచించగలిగితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్రాస్ రూట్లోనే మనం అరికట్టేయచ్చు. వీరజ గారు ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? నా దగ్గరికి ఎంతోమంది పేరెంట్స్ ఇట్లాంటి ప్రాబ్లంతో వచ్చారండి. మేము డైరెక్ట్ చేయాల్సినప్పుడు సార్ అన్నట్టు ఎస్ అక్కడి వరకు కూడా డైరెక్ట్ చేస్తాం, సైకియాట్రిస్ట్ వరకు కూడా మేము డైరెక్ట్ క్లినికల్ నుంచి సైకియాట్రిస్ట్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పేరెంట్స్ ఒకటి అర్థం చేసుకోండి, తర్వాత టీచర్స్కి పేరెంట్స్కి కోఆర్డినేషన్, ఒకలాంటి కొలాబరేటివ్ వర్క్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్ ఫర్ ప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ అంటారు చూడండి, అట్లాంటి అండర్స్టాండింగ్ ఉండాలి. మనం అందరము వాళ్ళ గురించే కదా పనిచేస్తున్నాం, మనకి ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారా? పిల్లలే కదా రేపొద్దున సమాజానికి పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. మన పిల్లల్ని మనం బాగు చేసుకోవడానికి ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చండి మనం అందరం కూడా. ఇంకొకటి, ఎట్లాంటి స్టిగ్మాకి లోనవ్వకండి, ఏమీ కాలేదు. కౌన్సిలింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ నార్మల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు దెర్ ఆర్ ఎమినెంట్ పీపుల్ టు వర్క్ దెమ్ అగైన్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకొని ఒక కలెక్టివ్ వర్క్ చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ బ్లేమ్ గేమ్ అనేది ఆపేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మళ్ళీ మన పిల్లలే అవుతారు. బికాస్ చిన్నప్పుడు జరిగేవే వాళ్ళ మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపించి వాళ్ళ పర్సనాలిటీని వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం మీద ఒక రకంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా బ్రాడ్ మైండెడ్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఇంటి దగ్గర తల్లిదండ్రుల బాధ్యత ఉంది, స్కూల్లో టీచర్స్ బాధ్యత ఉంది. ఇక మీరు కూడా స్కూల్స్లో కూడా ఇంకాస్త జాగృతిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇది ఒక సమస్య కాదు, ఒక బాధ్యత. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరూ కూడా వచ్చి చర్చలో పాల్గొనేందుకు. రష్మి గారు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. హిమబిందు గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇదే వాళ్ళ స్పెషల్ డిస్కషన్ ఆన్ చిల్డ్రన్. సాక్షి ఒకటే కోరుకుంటుంది, ఇలాంటి డిస్కషన్స్ మరి ఎప్పుడు జరగకూడదనే కోరుకుంటుంది. బట్ అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఒక పువ్వులాగా చూసుకోవాల్సినటువంటి ట్రెడిషన్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటుంది. ఇదే వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు సాక్షి.